జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్లు ఫిర్యాదుదారుల ఆధారాలు నిరూపించలేకపోయారని అభిప్రాయపడ్డ స్పీకర్ పై విధంగా తీర్పు వెలువరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, కొద్దిసేపటి కిందటే స్పీకరు గడ్డం ప్రసాద్ కుమారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన దాఖలైన అనర్హత పిటిషన్ను తోసిపుచ్చారు. ఎవరైతే పిటిషన్దారులు ఆయన మీద పిటిషన్ వేశారో వాళ్ళు సరైన ఆధారాలు నిరూపించలేకపోయారని చెప్పి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా కాపీ రానప్పటికి కూడా ఇప్పటికే సంజయ్ మీద ఏదో దాఖలైన పిటిషన్ తోసిపుచ్చారని చెప్పి తెలుస్తుంది. మరొక వైపు స్టేషన్ గన్పూర్ సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఆయన మీద దాఖలైన అనర్హత పిటిషన్ కొద్దిసేపటి కిందటే విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి పిటిషన్ వేసిన కేపీ వివేకానంద గౌడ్ కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఈరోజు కేపీ వివేకానంద గౌడ్ అంటే పిటిషన్దారు నుంచి సాక్ష్యాధారాలను స్పీకరు మొత్తం కూడా సేకరించనున్నారు. ఆ తర్వాత నోటీస్ ఇచ్చి తిరిగి వాళ్ళ కడియం శ్రీహరి వీళ్ళు ఇచ్చే ఆధారాలను ఆధారం చేసుకొని కడియం శ్రీహరిని కూడా నోటీస్ ఇచ్చి ఆయన కూడా విచారించారు. మొత్తం మీద ఈ ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి మొత్తం మీద కూడా మనం పరిశీలన చేసినట్టయితే మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్టుగా 2024 మార్చిలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఆ పిటిషన్ మీద స్పీకర్ సకాలంలో చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి అట్లే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకరు విడతల వారీగా ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేల మీద దాఖలైన అనర్హత పిటిషన్లను విచారణ చేస్తున్నారు. మొదటి 2 దశల్లో నలుగురు లెక్కన మొత్తం 2 దశల్లో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేశారు. వాటికి సంబంధించి కొన్ని రోజుల పాటు తీర్పును రిజర్వ్లో పెట్టుకున్నారు. విడతల వారీగా 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే తీర్పు వెలువరించారు. వాళ్ళంతా కూడా పార్టీ మారినట్టుగా ఆధారాలు నిరూపించలేకపోయారు పిటిషన్దారులు. అందువల్ల వాళ్ళందరూ కూడా పార్టీ మారినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు లేవని చెప్పేసి వాళ్ళు వేసిన పిటిషన్లను కొట్టివేశారు. తాజాగా ఈవేళ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించి కూడా ఆ పిటిషన్ కూడా ఆయన మీద దాఖలైన పిటిషన్ కూడా ఈరోజు తోసిపుచ్చారు. ఇప్పుడు మరో మిగిలిన 2 అంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, వీళ్ళిద్దరికి సంబంధించిన పిటిషన్లు మాత్రమే స్పీకర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. దానం నాగేంద్రకి సంబంధించి జనవరి 30వ తేదీన విచారణ ప్రారంభించారు. జనవరి 30వ తేదీన ప్రారంభించినప్పుడు ఆయన మీద పిటిషన్ ఎవరైతే దాఖలు చేశారో పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరయ్యి ఆయన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా స్పీకర్కి ఇచ్చారు. మరొక వైపు అదే దానం నాగేంద్ర మీద మరొక పిటిషన్ కూడా దాఖలైంది. బీజేపీ ఎల్పీ లీడరు ఎల్ఐటి మహేష్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తను మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నాను, ప్రచారంలో ఉన్నాను, ఇప్పుడు నేను హాజరు కాలేను కాబట్టి నాకు కొంత సమయం కావాలని కోరినాడు. ఈ నెల 18వ తేదీ వరకు కూడా స్పీకర్ ఆయనకు సమయం ఇస్తూ ఆ విచారణను వాయిదా వేశారు. తాజాగా మనకు స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి మాత్రము విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఆధారాలన్నీ సేకరిస్తారు. ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఇచ్చే ఆధారాలను బేస్ చేసుకొని కడియం శ్రీహరికి నోటీస్ ఇచ్చి కడియం శ్రీహరిని కూడా పిలిపించి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మొత్తం మీద దీని మీద సుప్రీంకోర్టు ఇప్పటికే కోర్టు ధిక్కరణ దాని కింద కేసు విచారణ కొనసాగుతోంది. 2 వారాల్లో పూర్తిగా అక్కడ జరుగుతున్న ఈ విచారణకు సంబంధించిన పురోగతిని నివేదించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ లోపల మొత్తం కూడా ఈ పురోగతికి సంబంధించి సుప్రీంకోర్టులో నివేదించాల్సి ఉంది. అందువల్లనే స్పీకరు ఈ విచారణను వేగవంతం చేశారని చెప్పవచ్చును. ఇప్పటికీ 8 మందికి సంబంధించిన తీర్పు వెలువరించారు. 2కి సంబంధించి విచారణ కూడా ప్రారంభించారు. ఈ పురోగతికి సంబంధించి మొన్న దానం నాగేంద్రకి సంబంధించి కానీ ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించి కానీ ఈవేళ తాజాగా ఇచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి సంబంధించి కానీ ఈ 3కు సంబంధించి పురోగతిని స్పీకర్ సుప్రీంకోర్టుకు నివేదించనుండు. ఆ తర్వాత ఈ 2కి సంబంధించిన విచారణ కొనసాగనున్నది. 4 వారాల్లో విచారణ ముగించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం వల్ల ఈ 4 వారాల్లోనే కడియం శ్రీహరిది కానీ దానం నాగేంద్రది కూడా విచారణ పూర్తి అవుతుంది. దానికి సంబంధించిన ఒక తీర్పు కూడా వెలువడుతుందని చెప్పేసి తెలుస్తోంది. అదే మరొక వైపు ఈ విచారణకు హాజరైన కేపీ వివేకానంద గౌడ్ కొద్దిసేపటి కింద మీడియాతో మాట్లాడాడు. ఆయన
స్పీకర్ కావాలనే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పటికే కోర్టు ధిక్కారణ కింద సుప్రీంకోర్టుకు వెళ్ళాము. ఈ 7గురికి సంబంధించిన ఇప్పటివరకు ఇచ్చిన తీర్పులకు సంబంధించి కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా అనర్హత వేటు పడుతుంది, బై ఎలక్షన్ వచ్చి తీరుతుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిద్రకు సంబంధించి తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.